రాధ బ్యాగ్ విసురుతుండగా బయటపడ్డ ఫోటోని చూసి చిట్టి అని తెలుసుకుని దమయంతి చెంప పగలగొట్టిన రామచంద్ర. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నువ్వు లేక నేను లేను అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. చిట్టి రాధ ఇద్దరు ఒక్కరేనని విక్రమ్ కృష్ణ తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం ఇది చూసుకున్నట్లయితే ఇంకా రాధ ఎంతో ప్రేమగా విక్రమ్ కోసం తీసుకొచ్చిన క్యారెట్ హల్వా తినడం మానేసి నువ్వు నా మీద ప్రేమ పెంచుకుంటున్నావంటూ నోటుకొచ్చినట్టల్లా విక్రమ్ కృష్ణ తిట్టడమే కాకుండా వాళ్ళిద్దరిది అగ్రిమెంట్ పెళ్ళన్న విషయాన్ని కూడా బయట పెట్టేస్తారు. ఇంకా ఇద్దరు ఒకరినొకరు వాదించుకుని మొత్తానికైతే విషయం బయటికి వచ్చేస్తుంది. ఇంక ఇదంతా కూడా అక్కడే నిలబడి చాటుగా ఇదంతా కూడా విన్న ప్రియ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంకా ఎంతో సంతోషంతో ఆ పట్టరానంత సంతోషాన్ని పరుగున వెళ్ళి వాళ్ళమ్మ దగ్గర బావ విషయం నాకు తెలిసిపోయింది, బావ అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నాడా రాధని, నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని బావ నా పెళ్లి నుంచి తప్పించుకోవడం కోసం విక్రమ్ కృష్ణను రాధను అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నాడు అంటూ మొత్తం విషయం చెప్పేస్తుంది. చెప్పేసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దమయంతి. అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. షాక్ అయిపోయేసరికి ఏంటి బేబీ ఏంటి నువ్వు అనేది అనగాని, అవును మమ్మీ, ఇప్పుడే రాధా విక్రమ్ బావా ఇద్దరు మాట్లాడుకుంటున్నారు మమ్మీ. వాళ్ళిద్దరూ అగ్రిమెంట్ పెళ్లి చేసుకుని అందరినీ కూడా నిజంగా కాపురం చేస్తున్నట్టు, ఆ గదిలో ఇద్దరు కలిసి ఉండి కాపురం చేస్తున్నట్టుగా అందరినీ నమ్మిస్తున్నారు మమ్మీ అని చెప్పనేసరికి నమ్మలేకపోతున్నాను బేబీ. విక్రమ్ కృష్ణ ఆ రాధని అగ్రిమెంట్ పెళ్లి చేసుకోవడం ఏంటి? నేను నా చెవులారా విన్నాను మమ్మీ. ఇప్పుడే మాట్లాడుకుంటున్నారు. బావ కోసం క్యారెట్ హల్వా చేసి తీసుకువెళ్ళింది రాధ. ఎందుకంటే నేను యుఎస్ వెళ్ళిపోతున్నాను కదా, అందుకు బావ సంతోషంగా ఉంటాడే అని తీసుకువెళ్ళేసరికి బావ నా మీద ప్రేమని పెంచుకుంటున్నావా అంటూ మొదలుపెట్టి ఇద్దరు కూడా ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటూ మొత్తానికైతే విషయాన్ని బయట పెట్టేశారు మమ్మీ. నాకు ఆ మాట వినడంతో షాక్ అయ్యాను. అంటే బావ ఎంత తెలివిగా ఆలోచించాడా? నువ్వు ఎప్పుడూ ఒక మాట అంటుండేదానివి, మీ బావ తెలివి తక్కువవాడు కాదు, చాలా తెలివైనవాడని. నేను అప్పట్లో గమనించలేదు మమ్మీ, నిజంగా బావ తెలివైన వాడేనా అని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి నిజంగా బావ ఎంత తెలివైన వాడో నాకు అర్థమైంది మమ్మీ అంటూ ఇంకా మాట్లాడడంతో ఇంకా రేపు చెప్తాను దీని పని అని ఇంకా దమయంతి కాస్త పడుకుంటుంది. ఇంకా రాధా విక్రమ్ కృష్ణల మధ్య గొడవ జరుగుతుంది. అన్ని మాటలు అనేసేసరికి రాధకు కోపం రావడంతో విక్రమ్ కృష్ణ రాధను క్షమించమని సారీలు చెప్పడం ప్రయత్నం చేస్తాడు. రాధ మాత్రం కోపంగానే ఉంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే రాధ లేచి పూజ చేసి అందరికీ హారతిస్తున్న సమయంలో ఇంకా హారతి పళ్ళం విసిరి కొడుతుంది దమయంతి. అయితే నువ్వేంటే ఈ ఇంటికి హారతి ఇవ్వడానికి, నీకు అసలు ఏం హక్కు అధికారం ఉందని హారతిస్తున్నావు అంటూ ఇంకా దమయంతి రాధను నానా మాటలు అనడంతో సునంద, నా కోడలు తను, నా కోడల్ని నీకేం హక్కు అధికారం ఉందనే హక్కు నీకెక్కడిది? నా కోడలు ఇంటి దేవుడికి పూజ చేసి హారతి ఇవ్వడంలో తప్పు లేదు కదా అంటూ సునంద అడగడంతో, నిజమే, నీ కొడుకు మోసం చేయకపోయి ఉంటే రాధ ఇంటి కోడలే వదినా, కానీ రాధ ఇంటి కోడలు కానే కాదు. ఎందుకంటే నీ కొడుకు నిన్ను కాదు మొత్తం కుటుంబాన్ని మోసం చేశాడు. ఈ రాధని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అని చెప్పాడు కదా. రాధని పెళ్లి చేసుకుంది ప్రేమించి కాదు, అగ్రిమెంట్ పెళ్లి అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఏమంటున్నావు దమయంతి అనగాని, నేను అబద్ధం చెప్పడం లేదు, నీ కొడుకుని అడుగు, అక్కడే కదా ఉన్నాడు, నీ కొడుకుని అడిగితే విషయం మొత్తం తెలుస్తుంది అనేసరికి ఏంటిదంతా అని నందగోపాల్ అడుగుతాడు. అవును నాన్న, నేను రాధని అగ్రిమెంట్ పెళ్ళే చేసుకున్నాననేసరికి రామచంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. రాధని అగ్రిమెంట్ పెళ్లి చేసుకోవడం ఏంట్రా? అసలు నువ్వు ఏం చేసావో నీకేమైనా అర్థమవుతుందా అంటూ నందగోపాల్ అడిగిన ప్రశ్నకు ఏం చేయమంటారు? ప్రియ అంటే నాకు ఇష్టం లేదు, ప్రియను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. రాధ వాళ్ళ నాన్నను నిర్దోషిగా విడుదల చేస్తే మీరు ఏం చెప్తే అది చేస్తాను అని చెప్పింది. దాన్ని అదునుగా తీసుకుని
ఈ ప్రియను పెళ్లి చేసుకునే దారి నుంచి ఎలా తప్పించుకోవాలని ఆలోచించిన నాకు ఇదే సరైన మార్గం అని అనిపించి విక్రమ్ కృష్ణ రాధ మెడలో తాళి కట్టి ఈ ఇంటికి కోడలుగా తీసుకువచ్చాను. అర్థమవుతుందా అని చెప్పాను. కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ. అసలు నువ్వు ఏం చేసావో నీకైనా తెలుస్తుందా? అగ్రిమెంట్ పెళ్ళిళ్ళు చేసుకోవడం ఏంట్రా? అసలు నీకు బుర్ర బుద్ధి ఏమైనా పని చేస్తుందా? నువ్వొక పోలీస్ ఆఫీసర్ హోదాలో ఉన్నావు. ఒక ఆడదాన్ని మెడలో తాళి కడితే అది శాశ్వతంగా పెళ్ళి అవుతుంది తప్ప అగ్రిమెంట్ పెళ్ళిళ్ళు ఏంటి? అసలు నువ్వు ఇలా చేసుకోవాలన్న ఆలోచన నీకు రావడం ఏంటి? దానికి రాధ ఎందుకు ఒప్పుకుంది? తన తండ్రిని జైలు నుంచి విడిపించడం కోసం మాత్రం రాధ ఇంతటి అఘాయిత్యానికి పాల్పడిందా? నువ్వేమో ప్రియని పెళ్లి చేసుకునే బాధ తప్పుతుందంటూ 1 ఇయర్ అగ్రిమెంట్ మీద రాధని పెళ్లి చేసుకున్నావా? నాకు నమ్మశక్యం కావడం లేదురా. నువ్వేనా ఇదంతా చేసింది? ఒక గొప్ప పోలీస్ ఆఫీసర్ హోదాలో ఉండి నువ్వు ఇలాంటి పిచ్చి పని చేస్తావా? ఇలాంటి పని చేయడానికి నీకు సిగ్గు అనిపించట్లేదా? అంటూ ఇంకా నందగోపాలు రామచంద్ర మాట్లాడేసరికి విక్రమ్ కృష్ణది ఏ తప్పు లేదు బావగారు, తప్పంతా ఈ రాధదే. ఈ రాధ ఒక్క క్షణం కూడా మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెంటనే రాధను మెడపట్టి బయటకు గెంటేస్తానని రాధ చెయ్యి పట్టుకుని బయటకు లాక్కొచ్చేస్తుంది. అత్తయ్య 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 అంటూ విక్రమ్ కృష్ణ పిలుస్తూనే ఉంటాడు. అయినా సరే వినిపించుకోకుండా రాధను ఒక్క గెంటేసేసరికి వెంటనే రాధ బయట పడిపోవడంతో ఏం చేయాలో అర్థం కాదు. అలాగే కూర్చుని బాధపడుతూ ఉంటుంది. ఇంకా దమయంతి గబగబా లోపలికి వెళ్ళి బీర్వాలో తన బ్యాగ్ ఉంటుంది కదా, ఆ బ్యాగ్ జిప్పులు కూడా వేయకుండా విసిరడంతో ఆ బ్యాగ్లో ఉన్న బట్టలు ఫోటో కూడా పడిపోతుంది కింద. ఫోటో పడిపోవడంతో అమ్మ రాధా అంటూ రామచంద్ర వెళ్తాడు. తనేం తప్పు చేసింది వీడైతే తనని దోషించేయడం ఏంటి అని బట్టలన్నీ తీసి ఆ బ్యాగ్లో పెడుతూ ఉంటాడు రామచంద్ర. అలా పెడుతూ ఉన్న సమయంలోనే రాధా, పద్మ, సీనయ్య ముగ్గురు కలిపి తీయించుకున్న ఫోటోను కాస్త రామచంద్ర తీసి చూస్తూ ఉండిపోతాడు. అలా చూస్తూ ఉండిపోయేసరికి ఏంటి ఆ ఫోటోని ఏంటి అలా చూస్తూ ఉండిపోయారు అని ఇంకా దమయంతి అని ఫోటో లాక్కోవడంతో ఫోటోని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇది చిట్టి కదా, ఏంటత్తయ్య ఫోటో అని వెంటనే విక్రమ్ కృష్ణ వస్తాడు. విక్రమ్ కృష్ణ కూడా చూసి షాక్ అయిపోతాడు. ఈ ఫోటో చూసి ఏంటిది ఇదంతా, నాకు నమ్మశక్యంగా అనిపించట్లేదు. అమ్మ రాధా ఏంటిదంతా? ఈ ఫోటోలో ఉన్నది అనగానే నేనేనండి అని చెప్పి ఆ ఫోటోను కాస్త వాళ్ళ చేతుల్లోంచి తీసుకుని తన బ్యాగ్లో పెట్టుకుని అక్కడి నుంచి పట్టుకుని వెళ్ళిపోతుంది. ఇంకా దమయంతి ఇదేంటి రాధ చిన్నప్పుడు ఫోటో ఎలా ఉంది, చిట్టి ఫోటో కదా అని అనుకుంటూనే, అంటే చిట్టి రాధ ఇద్దరు ఒక్కరేనన్నమాట. ఆ సీనయ్య నన్ను మోసం చేశాడు, సీనయ్యని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదని ఇంకా దమయంతి అనుకుని సరాసరి వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇంకా రామచంద్ర, విక్రమ్ కృష్ణ ఏం చేస్తారంటే పోలీస్ స్టేషన్కి వెళ్తారు. జైలుకి వెళ్ళి సీనయ్యని పిలిపిస్తారు. ఏంటి సీనయ్య, ఏంటిదంతా? నువ్వు మమ్మల్ని అబద్ధం చెప్పావా, మోసం చేసావా అంటూ మాట్లాడడంతో నేనేం చేశాను సారు, నేనేం చేయలేదు కదా, మరి నన్ను అంటున్నారేంటి? నువ్వే చేసావు. అసలు రాధ ఫోటో నీ దగ్గర ఎందుకుంది? రాధకు నీకు ఏంటి సంబంధం? రాధ చిన్నప్పుడు ఫోటో చూసావా అనగానే చూశానయ్యా, రాధ చిన్నప్పటి నుంచి నా దగ్గరే ఉంది. నేను ఒక మాట అడుగుతాను, నిజం చెప్తావా సీనయ్య అనగానే ఏంటి సార్, ఏంటా మాట అంటూ ఇంకా సీనయ్య అడిగిన ప్రశ్నకు నిజంగానే రాధ నీ కడుపును పుట్టిన నీ సొంత కూతురేనా? అబద్ధం మాత్రం చెప్పొద్దు, నువ్వు అబద్ధం దాచిపెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు అంటూ మాట్లాడడంతో అవును నిజంగా మీరు అన్నది నిజమే, రాధ నా కూతురు కాదు, నాకు పుట్టిన కూతురు కాదు, నాకు రాధ దొరికిన సిచ్యువేషన్లో తన తలకు గాయం అవడంతో తన పేరు, తన ఊరు, తండ్రి పేరు, ఎవ్వరి పేరు చెప్పలేని పరిస్థితిలో ఉంది. ఇంకా ఆ సమయంలో ఆ పాపని ఎక్కడికి పంపాలో ఏం చేయాలో అర్థం కాదు. ఏ ప్రమాదమైనా జరిగిందేమో, ప్రమాదంలో ఇలా జరుగుంటుంది అన్న ఉద్దేశంతోనే
మేము రాధను తన గతం గురించి అడగలేదు, కానీ మీరు ఎప్పుడైతే రాధ గురించి చెప్పారో, నేను మీ ఇంటికి వచ్చి మీ పాప ఫోటో చూశానో అప్పుడే నాకు నిజం తెలిసింది. మీరు చిన్నప్పుడు దూరం చేసుకున్న పాప ఎవరో కాదు, నా దగ్గర పెరుగుతున్న రాధమ్మే మీ కూతురు చిట్టి అని. ఆ విషయం మీకు ఎన్నోసార్లు చెప్పడానికి ప్రయత్నించాను. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నో మార్లు ప్రయత్నం చేసి చేసి మీకు చెప్పకుండానే వచ్చి జైల్లో కూర్చున్నాను. ఎప్పుడెప్పుడు ఇక్కడి నుంచి బయటికి వస్తానా, మీకు నిజం చెప్తానా అని ఇంతకాలం వెయిట్ చేశాను అని చెప్పనేసరికి అసలు ఏం జరిగింది, మా కూతురు చిట్టి రాధగా ఎలా మారింది, అసలు నీకెలా దొరికింది అంటూ మాట్లాడడంతో నాకు నా భార్యకి పెళ్ళయి 10 సంవత్సరాలైనా సంతానం కలగలేదు. ఎవరు ఏ గుడి చెప్తే ఆ గుడికే వెళ్ళేవాళ్ళం. అలాగే ఆ రోజు శ్రీశైలం వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా అక్కడ దూరం నుంచి చూస్తే ఏదో ప్రమాదం జరిగింది. పైనుంచి చూస్తే ఒక పాప పడిపోయి కొట్టుకుని వస్తుంది. చాలా దూరం నుంచి కనిపించింది. మేము తీరా మోసి ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఎవరూ ఏమీ కనిపించలేదు. ఈలోపు మొత్తం అక్కడ క్లీన్ చేసేసినట్టున్నారు. ఈ ఒడ్డుకు కొట్టుకొచ్చిన పాప తలకు చాలా బలమైన గాయం తగలడంతో పాటు తను పైనుంచి పడిపోయిన ఆ టెన్షన్లో తన మెమొరీ కొంచెం పాత గతాలన్నింటినీ చెరిపేసింది. అలా చెరిపేయడంతో తన పేరేంటి, తన తల్లిదండ్రులు ఎవరు ఏంటి ఏమీ చెప్పేది కాదు. మేము అడిగి అడిగి విసిగిపోయాము. చెప్పమ్మా, అసలు మీ అమ్మ నాన్న ఎవరు, ఎక్కడుంటారు అంటూ ఎన్నోసార్లు అడిగాము. ఎప్పుడు కూడా తను ఒక్క మాట కూడా మాట్లాడి సమాధానం చెప్పకపోవడంతో ఇంకా మాకు అర్థమైంది తను గతాన్ని మర్చిపోయిందని. పైనుంచి పడిపోవడం ప్లస్ తనకు 2 బలమైన గాయాలు తగలడం, ఈ 2 దృష్టిలో పెట్టుకుని డాక్టర్ గారు ఏమన్నారంటే, ఆ అమ్మాయికి నిజం గుర్తురాదు, ఇంకా మీరు పిల్లలు లేరు అంటున్నారు కాబట్టి ఈ బిడ్డను మీరు పెంచుకోవడమే సమంజసం. పిల్లకింత ట్రీట్మెంట్ చేశాక ఈ విషయం చెప్పానని మరోలా అనుకోవద్దు. నిజానికి నేను ముందే చెప్పాలనుకున్నాను, కానీ ట్రీట్మెంట్తో ఏదైనా లాభం ఉంటుందనుకున్నాను. కానీ తనకు లాభం లేదు, అందుకే ట్రీట్మెంట్ ఆపేస్తున్నాను అని చెప్పి డాక్టర్ కాస్త చెప్తాడు. చెప్పేసేసరికి సరే అని అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరదామనుకున్న సమయంలో తనకు మీరే పేరు పెట్టి మీ కన్న కూతుర్లా పెంచుకోండి అని డాక్టర్ గారు చెప్పడం వల్లే మేము అప్పటి నుంచి రాధమ్మ అనే పేరు పెట్టుకుని ఇంకప్పటి నుంచి మా కన్న బిడ్డలా చూసుకుంటున్నాము. ఎప్పుడైతే మీకు హార్ట్ అటాక్ జరిగినప్పుడు మీరు ఒక కథ చెప్పారో, ఆ కథను బట్టి మీ ఇంటికి వచ్చినప్పుడు అక్కడ మీ కూతురు ఫోటో చూశాను. కూతురు ఫోటో చూసి ఎవరు అంటే రాధ అని చెప్పనగానే చిట్టి నా కూతురు అని చెప్పి మీరు ఎప్పుడైతే చెప్పారో ఒక్కసారిగా షాక్ అయ్యాను. అంటే ఇన్ని రోజులు నా దగ్గర పెరుగుతున్న బిడ్డ ఈయన బిడ్డ, వెంటనే ఈయనకి విషయం చెప్పేయాలి అని అనుకుంటూ ఉండగానే అప్పుడే దమయంతి ఎంట్రీ ఇచ్చి నన్ను చెప్పనివ్వకుండా ఆపేసింది బాబు. లేదంటే నేను అప్పుడే నిజాన్ని మీకు చెప్పేసేవాడిని. నిజం మీకు చెప్పేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఇంకా మీ కూతుర్ని మీ ఒడికి చేర్చేస్తే ఇంకా సంతోషంగా మీరంతా కలిసి జీవిస్తారు అన్న ఒకే ఒక్క కారణం చేత నేను అలా చేయాలనుకున్నాను. కానీ ఇక్కడ అలా జరగలేదు. దమయంతి గారు, ఆ భవానీ శంకర్ గారు ఇద్దరు కలిసి నన్ను ఈ హత్య కేసులో ఇరికించేశారు. నేను రాధా చిట్టి అన్న విషయం దమయంతికి కూడా తెలియదు, కానీ చిట్టి ఎక్కడుందన్న విషయం నాకు తెలుసు. ఎట్టి పరిస్థితుల్లో దమయంతికి చెప్పొద్దు అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నారు, ఆవిడికి చెప్పము. రాధను ఇన్ని రోజులు కూడా క్షేమంగా కాపాడుకున్నందుకు చాలా థ్యాంక్స్ రేనయ్య. నీ రుణం జన్మలో తీర్చుకోలేను. ఆ రోజు నా కూతురు ఆ పరిస్థితిలో ఉంటే నీకెందుకు అన్న ఉద్దేశం కాకుండా, అయ్యో ఆడపిల్ల కాపాడాలి అన్న ఉద్దేశంతో తనను తీసుకుని సరాసరి హాస్పిటల్కి వెళ్ళి తనని చూపించి తనకు మంచి ట్రీట్మెంట్ ఇచ్చి గొప్పగా చూసుకోవాలి అనుకున్నారు. కానీ తనకు అలా జరగడంతో లాస్ అయింది మెమొరీనే కదా, ఏ ప్రాబ్లం లేదు, ఏ ఇష్యూ లేదు. కాబట్టి సరేనని ఇంకా మీరు గొప్పగా చూసుకున్నారు. మీలా చూసుకోవడం ఎవరికి చేత కాదు, సాధ్యం కాదు. అయినా మీరు చాలా మంచివారు అంటూ మాట్లాడడంతో, ఏంటి బాబు మంచి, మీరు చేసే మంచి ముందా, ఒక ఆడపిల్లను కాపాడడం అంటే
సాక్షాత్తు ఆ మహాలక్ష్మిని కాపాడడమే. అలాంటిది ఆ మహాలక్ష్మిని కాపాడి నేను నా ఇంటికి తీసుకొచ్చి ఆడపిల్ల నా ఇంటి మహాలక్ష్మి అని భావించి రాధమ్మ అని పేరు పెట్టుకుని ఎంతో చక్కగా చూసుకున్నాను. నా ఇంటి దేవత తను అని చెప్పి మాట్లాడేసరికి చాలా థ్యాంక్స్ సీనయ్య. ఇన్ని రోజులు కూడా నా కూతురు బ్రతికే ఉందని తెలుసు కానీ ఎక్కడ ఎలా ఏ రూపంలో ఉందో తెలీదు. కానీ ఈరోజు నువ్వు బయట పెట్టావు, నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని నేను చాలా హ్యాపీగా ఈ జైల్లోనే గడుపుకుంటాను. నువ్వు ఈ జైల్లో నా కూతురు కోసమే ఉన్నావా సీనయ్య అనగానే అది అది అనేసరికి అర్థమైంది సీనయ్య, అర్థమైంది. ఈ దమయంతి వాళ్ళు చేసిన పని వల్లే కదా నువ్వు జైల్లో ఉన్నావు. ఇదంతా రాధ మీద కోపంతోనే తను చేసింది అంటూ మాట్లాడేసరికి ఇప్పుడు మా రాధమ్మ ఎలాగుందయ్యా అని చెప్పాను కానీ రాధకే బ్రహ్మాండంగా ఉంది, మహారాణిలా ఉంది అనగానే మామయ్య అని చెప్పనేసరికి మామయ్యని కాబట్టే చెప్తున్నాను. రాధ చాలా సంతోషంగా ఉంది, ఇక మీదట ఇంకా సంతోషంగా ఉంటుంది. నేనే తన కన్న తండ్రిని అన్న విషయం చెప్పేస్తాను అనేసరికి బాబు ఆలస్యం చేయకండి అనగానే ఏమో నేను ఎప్పుడు ఏ క్షణాన్ని ఎలా ఉంటానో తెలీదు. అలాంటి తప్పుడు నా ఆరోగ్యం పట్ల కూడా ఆలోచించాలి కదా. ఒక్కొక్కసారి మరీ దారుణంగా పిచ్చి పిచ్చి కలలు వస్తూ రాధమ్మకు ప్రమాదం జరుగుతుందని చాలా భయపడుతూ వస్తున్నాను బాబు. ఇక మీదట రాధమ్మ బాధ్యత మీదే. రాధమ్మే మీ కన్న కూతురు అన్న విషయం మీకు చెప్పేశాను. ఇంకా ఎలాంటి ఇబ్బంది లేదు. రాధమ్మ ఆరోగ్యానికి రాధమ్మ ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే బాబు అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ సీనయ్య. ఇన్ని రోజులు నా బిడ్డని నువ్వు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చావు. ఇక మీదట నా బిడ్డకు ఏమీ కాకుండా నేను చూసుకుంటాను. వీలైనంత తొందరలోనే నిన్ను నిర్దోషిగా బయటికి తీసుకొస్తాను. ఇప్పుడు తెలుస్తుంది నాకు ఇంత కుట్ర ఎందుకు చేసిందో ఏంటో అన్నీ కూడా తెలుస్తున్నాయిరా విక్రమ్ కృష్ణ అని చెప్పాను కానీ అవును మామయ్య, వాళ్ళు మామూలు కాదు. వాళ్ళ గురించి చాలా ఆలోచించాలి. వాళ్ళ పట్ల మనం చాలా శ్రద్ధ చూపించాలి. ఏం చేయాలో ఎలా చేయాలో మనకు అర్థం కావట్లేదు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా రాధను మనం కాపాడుకోవాలి అని విక్రమ్ కృష్ణ అలాగే ఇద్దరు కూడా అక్కడి నుంచి వచ్చేస్తారు. వచ్చేసేసరికి రాధ పద్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. అమ్మ రాధా అంటూ ఇంకా పద్మ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. మీరేంటి గురూజీ ఎలా వచ్చారు అనగానే మీరు వచ్చారేంటి సార్ అని చెప్పనేసరికి గురూజీ కాదమ్మా నేనే మీ కన్న తండ్రిని అనేసరికి ఏం మాట్లాడుతున్నారు గురూజీ, మేమిప్పుడు జైలుకి వెళ్ళి సీనయ్యతో మాట్లాడి వస్తున్నాము. ఆ బిడ్డ ఎవరో నా చిట్టి కనిపించట్లేదని ఇన్ని సంవత్సరాలుగా నేను ఎంతో వేదన చెందుతున్నాను. నువ్వు నా ఇంటికొచ్చి ఎన్ని రోజులైంది, నువ్వు నా గదిలో ఉన్న చిట్టి ఫోటోని చూసావా అనగానే లేదు గురూజీ, చూసే అవకాశం నాకు రాలేదు. ఆ రోజు ఫోటో పగిలిపోయినప్పుడు చూద్దామనుకుంటే మొహం నిండా గాజు గ్లాసులు పగిలిపోవడంతో అవి తీస్తూ ఉండగానే నా చెయ్యి కట్ అయింది. మీరు ముట్టుకోవద్దు అనేసరికి ఇంకా నేను ముట్టుకోలేదు అనగానే ఆ రోజు ఆ ఫోటోని నువ్వు చూసుంటే ఆ రోజే నువ్వే చిట్టివి అన్న విషయం బయటపడేది. నా బిడ్డవి నువ్వేనమ్మా, ఇన్ని రోజుల నుంచి నేను ఎదుగుతున్న చిట్టివి నువ్వే రాధా అంటూ ఇంకా విక్రమ్ కృష్ణ ఇటు రామచంద్ర ఇద్దరు కూడా మాట్లాడతారు. ఏంటమ్మా నన్ను చిట్టి అంటున్నారేంటి అని చెప్పాను గానే అవునమ్మా నువ్వు మా సొంత బిడ్డవు కాదు, మాకు దొరికిన బిడ్డవి. ఇన్ని రోజులు ఈ బిడ్డ ఎవరో ఏంటో మాకు తెలియలేదు. ఇప్పుడు మీ నాన్న సీనయ్య ద్వారా వాళ్ళు నిజం తెలుసుకుని ఇక్కడికి వచ్చారు. నువ్వే వాళ్ళ సొంత బిడ్డవి, నువ్వే రామచంద్ర గారి కన్న బిడ్డవి, వాళ్ళు వెతుకుతున్న చిట్టి నువ్వే అంటూ మాట్లాడేసరికి ఇంకా రాధ ఆనందానికి అవధులు ఉండవు. వెంటనే వెళ్ళి రామచంద్రని గట్టిగా హత్తుకుంటుంది. నాన్న అంటూ పిలిచేసరికి మరొక్కసారి పిలువమ్మా, నేను చాలా పిచ్చివాణ్ణి కదమ్మా, నా కన్న కూతురు ఎన్ని రోజులు నా కళ్ళ ముందే ఉన్నా నేను తెలుసుకోలేకపోయాను. నన్ను నాన్న అంటూ పిలుస్తాను అని చెప్పినా కానీ నేను వద్దు అని చెప్పి మాట్లాడాను. నన్ను క్షమించమ్మా, నీకు నేనెవరో తెలియకే కదా నాన్న నువ్వు నన్ను అలా పిలవద్దని చెప్పావు, లేదంటే పిలవద్దని చెప్పేవాడివి కాదు కదా. నాకు తెలుసు నాన్న,
నువ్వేంటో నాకు తెలుసు అంటూ ఇంకా రాధ విక్రమ్ కృష్ణను కూడా చూస్తూ ఉంటుంది. ఇన్ని రోజులు నా మరదలు ఎవరో ఎవరో ఎక్కడుందో ఏమైందో అని అనుకున్నాను, కానీ నా మరదలు ఎవరో కాదు, నేను అగ్రిమెంట్ పెళ్లి చేసుకుని ఇంట్లో అడుగుపెట్టిన రాధే నా సొంత మరదలు అన్న విషయం తెలిసాక విక్రమ్ కృష్ణ చాలా సంతోషపడిపోతారు. ఇంకా విక్రమ్ కృష్ణ ఆనందానికి అవధులు ఉండవు. చాలా సంబరపడిపోతాడు. ఎందుకంటే రాధ మీద కొద్దో గొప్ప ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ తను సొంత మరదలు కాదు కదా. తన మరదల మీద ఎక్కడ ప్రేమ తగ్గిపోతుందని విక్రమ్ కృష్ణ తన మనసుని తానే మోసం చేసుకుంటాడు. సో ఆ ఉద్దేశంతో విక్రమ్ కృష్ణ ఏ విషయం చెప్పకుండానే రాధ మాత్రం తెగ సంతోషపడుతూ, అదిగో తనే నీ బావ అనేసరికి మీ ఇద్దరు అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నారు కదా, ఇప్పుడు చేస్తానురా ధూమ్ధామ్గా మీ పెళ్ళి, ఇప్పుడు అసలైన పెళ్లి చేస్తాను, నా కూతురికి నా మేనల్లుడికి ఇప్పుడు చేస్తాను పెళ్ళి, పదండి అని చెప్పి ఇంకా ఇద్దరిని కూడా తీసుకుని సారాసారి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చేసరికి అమ్మ సునంద, ఎవరిని తీసుకొచ్చానో చూడు, తను ఎవరనుకుంటున్నావు? నీ కొడుకు భార్య రాధా అని అనుకుంటున్నావా? కాదమ్మా, మీ అన్నయ్య సొంత కూతురు చిట్టి అమ్మ. తను నీ ముద్దుల మేనకోడలు. చిన్నప్పుడు చిట్టి చిట్టి అంటూ తను నీ చుట్టూ తిరుగుతూ తెగ సంతోషంగా ఉండేవారే కదా, ఆ చిట్టిని నమ్మ తీసుకొచ్చాను అనేసరికి ఒక్కసారిగా సునంద అందరూ కూడా షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నావు రామచంద్ర అంటూ ఇంకా వాళ్ళమ్మ అనేసరికి, అవునమ్మా, రాధ ఎవరో కాదు, నీ సొంత మనవరాలు. చిన్నప్పుడు మన నుంచి దూరమైన రాధే తను అనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంకా దమయంతి అయితే, ఏంటి ఈ నిజం తెలిసిపోయిందా? ఇన్ని రోజులు ఏ నిజమైతే తెలియకూడదు అని తాపత్రయపడ్డానో అదే నిజం తెలిసిపోయిందా? ఇప్పుడు ఏం చేయాలి? ఈ విషయం బయటికి రాకుండా ఎలా చూసుకోవాలి, ఏం చేయాలి అన్న ఆలోచన మీద దమయంతి అలా షాక్ అయిపోతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు రాధ ఎక్కడుందో తెలియదు, కానీ ఇప్పుడు రాధ ఎక్కడుందో అన్న విషయం తెలియడంతో పాటు రాధనే ఇంటికి తీసుకొచ్చేశారు. ఇప్పుడు రాధ లేకపోవడం, రాధ చిట్టి ఇద్దరు ఒక్కరేనన్న విషయం తెలుసుకున్న విక్రమ్ కృష్ణ ఇంకా రాధను తన భార్యగా స్వీకరించడం మొదలు పెడతాడు. ఇంకా అలా మొదలు పెట్టేసరికి చాలా సంతోషంగా అయితే విక్రమ్ కృష్ణ రాధను తన భార్యగా అంగీకరించి రాధ విక్రమ్ కృష్ణ ఇద్దరు ఒకే గదిలో ఉంటారు. ఇంకిక్కడ ప్రియ మాత్రం రాధను దూరం చేసి తన లైఫ్లోకి వెళ్దాము అని ఎన్నో ఆశలు పెంచుకుంది కదా విక్రమ్ కృష్ణ మీద. తీరా మోసి చూస్తే విక్రమ్ కృష్ణ రాధకు భర్తగా పైగా బావగా, రాధే ఈ ఇంటి వారసురాలు అన్న విషయం తెలిసిపోయాక రాధ మీద ఈగ కూడా వాళ్ళనివ్వరు. ఇంకా అలాంటి పరిస్థితిలో విక్రమ్ కృష్ణ లేని సమయంలో రాధను ఇంట్లోంచి బయటికి పంపించడం కుదరదని తన ప్రాణాలు తీయడానికి ప్రయత్నిస్తున్న దమయంతి చెంప పగలగొట్టి, తను నా కూతురు ప్రాణాలు ఒక్కసారి తీయడానికి ప్రయత్నం చేశావు, ఇప్పుడు రెండోసారి తీయాలనుకుంటున్నావా? నిన్ను అంత ఈజీగా వదిలేస్తాననుకున్నావా దమయంతి? ఈ సీనయ్య జైల్లో ఉండడానికి కారణం నువ్వు అన్న విషయం నాకు తెలుసు దమయంతి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరిని వదిలిపెట్టను, అది గుర్తుపెట్టుకో, అర్థమవుతుందా? ఇంకొకసారి ఇలాంటి వేషాలు వేస్తే మాత్రం అస్సలు ఊరుకోను. నా కూతురు జోలికి వస్తే అంత ఈజీగా వదిలేస్తానుకున్నావా? అస్సలు వదిలిపెట్టను అంటూ ఇంకా దమయంతికి గట్టి వార్నింగ్ ఇస్తాడు రామచంద్రయ్య. రాధా, నువ్వు లోపలికి వెళ్ళమ్మా అనగాని, అలాగే నాన్న, ఎవరు నిన్ను ఏమన్నా అంటారేమో చూస్తాను, వాళ్ళకి ఇంట్లో స్థానం లేకుండా చేస్తాను, ఇన్ని రోజులు చూసి చూడనట్టు వదిలేశాను, నా కూతురు నాకు దగ్గరకు వచ్చాక అంత ఈజీగా ఎవరిని వదిలిపెట్టను అంటూ విక్రమ్ కృష్ణ ఇటు రామచంద్ర ఇద్దరు కూడా వార్నింగ్ ఇస్తారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.